జగన్ని ఎలాగైనా సరే హత్య చేయాలన్నది ప్రస్తుతం ఉన్నటువంటి పక్కా ప్రణాళిక. అది ఇంటెలిజెన్స్కి తెలుసు. అదేదో వేగ్గా అనుకున్నాం. కానీ ఏదైతే రాయి దాడి జరిగిందో దాన్ని చూసిన తర్వాత మొదట ఆకతాయి పని అనుకున్నాం. కానీ ఎప్పుడైతే దాని వెనకాల ఖచ్చితంగా పొలిటికల్ ఇంటెన్షను, అతన్ని ఎంపిక చేయడం, అతన్ని నడిపించినటువంటి దాని వెనకాల పొలిటికల్ మోటివ్, వాళ్ళిద్దరిని కాపాడడానికి ప్రయత్నిస్తున్న పొలిటికల్ మోటివ్ చూస్తుంటే ఖచ్చితంగా మర్డర్ అటెంప్ట్ అన్నటువంటి రూట్లోనే కనబడుతుంది. ఇట్లాంటి ఏదో ఒక విధంగా శ్రీకాకుళం వెళ్ళే లోపు తనని ఏదో ఒకటి చేయాలన్నట్టు ఎన్నికల లోపు. ఎందుకంటే అతను ఉంటే గెలవలేమన్నటువంటి కసితో ఉన్నటువంటి సిచ్యుయేషన్ని ప్రొవోక్ చేస్తున్నటువంటి సిచ్యుయేషన్. ఈ దశలో ర్యాంపు వాక్కులు వద్దని పోలీసులు, సెక్యూరిటీ ఆయనకి చెప్తా ఉన్నారు. మొన్న మధ్య చీకట్లో ర్యాంప్ వాక్లు అయితే క్యాన్సిల్ చేసుకున్నారు 2-3 రోజులు మా పాటు. బట్ ఆ తర్వాత ర్యాంప్ వాక్ అంటే ముందు సభలో ఉపన్యాసం అయిపోయాక ఆ ముందు భారీ జనంలో దాకా ఏర్పాటు చేసేటటువంటి ర్యాంపు, ఆ ర్యాంప్ మీద చివరిదాకా నడుచుకుంటూ వెళ్ళడం, ఇట్నుంచి నడుచుకుంటూ వెళ్ళి అట్నుంచి రావడం, అందరికీ దండం పెట్టుకుంటూ దిగడం. ఆ టైంలో టోటల్గా సెక్యూరిటీ అయితే బాగా టైట్ చేశారు. దాదాపుగా 50 మంది పోలీసులు కింద పైన అంతా తిరుగుతున్నారు. కానీ అసలు వద్దు అన్నది సజెస్ట్ చేస్తున్నారు. అయితే మాట వినడానికి జగన్ సిద్ధంగా లేరు.